వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హారిక అఫీషియల్. ఎలా ఉన్నారు గైస్? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు ఫ్రంట్ కెమెరాకి వచ్చి మాట్లాడను, వాయిస్ ఓవర్ ఇస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఈరోజు ఎందుకు ఇలా ఫ్రంట్ కెమెరా వచ్చి మాట్లాడుతున్నానంటే, యాక్చువల్గా మా రూమ్లో అయితే ఎవ్వరు లేరు, సైలెంట్గా ఉంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చి మాట్లాడదామని అనుకున్నా. అండ్ స్పెషల్ డే కూడా నాకు మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ అనివర్సరీ. అందరూ విష్ చేయండి, బ్లెస్ చేయండి. అండ్ నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాను. సో ఎందుకు కొంచెం సర్ప్రైజ్ ఇద్దాం, సింపుల్గా సెలబ్రేట్ చేద్దాం అని అయితే వెళ్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ రైస్ పెట్టారని ఇంకా బయటకు వచ్చేసి దోశ అయితే మసాలా దోశ తిన్నాను గైస్. సడన్గా స్టార్ట్ అయ్యేసరికి బస్ బుక్ చేసుకోలేదు, లేదంటే ఎప్పుడు బస్ బుక్ చేసుకుని వెళ్తాను. ఆర్టీసీలో వెళ్తే తెలిసిందే కదా, పక్కన ఎవరు కూర్చుంటారో తెలియదు. బట్ నేను మాత్రం ఒక తాతయ్య గారిని కూర్చోమని చెప్పాను. లేడీస్ చాలా తక్కువ ఉన్నారు, కానీ ఇది మాత్రం వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఆ ఎండలో వేడిగాలికి డస్ట్ ఫేస్ మీద ట్యాన్ అవడంతో ఇంకెప్పుడు వెళ్తానా అని ఎదురు చూశాను. మీరు కూడా ట్రావెల్ చేసినప్పుడు మీ కాలేజ్ క్రాస్ చేసి వెళ్తారా? నేను ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినా నైటే ప్రిఫర్ చేస్తాను. మా కాలేజ్ కనిపించేది కాదు, బట్ డే టైంలో వెళ్తున్నా కాబట్టి ఆ కాలేజ్ రోడ్లో నుంచి వెళ్తుంటే మనం తిరిగిన ప్లేసెస్ చాలా హ్యాపీ అనిపించింది. అవన్నీ చూసేసరికి కాలేజ్ నుంచి స్టూడెంట్స్ వెళ్తున్నారు కాలేజ్ అయిపోయిన తర్వాత, అవన్నీ చూస్తుంటే మనం కూడా ఇలా కాలేజ్ అయిపోయిన తర్వాత వాకింగ్ చేసుకుంటూ లేదంటే బస్సులో వెళ్తూ ఉండేవాళ్ళం కదా, చాలా హ్యాపీ అనిపించింది. ఆ మెమరీస్ అన్నీ ఒకేసారి రీకలెక్ట్ అయ్యాయి. ఇదిగో చూడండి, ఇదే మా బస్ కాలేజ్ అండి. మా కాలేజ్ నేమ్ కనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎంతమంది కరెక్ట్గా చెప్తారో చూద్దాం. ఇంకా బస్ కనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. నేను డే స్కాలర్ని అప్పుడు ఆ టైంలో. ఇంకా ఫైనల్గా ఐబీఎంలో అయితే దిగిపోయాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయ్యాను, ఇంకా మధ్యలో ఏం తినలేదు. నేను మార్నింగ్ 10:40కి అలా బస్ ఎక్కితే ఈవినింగ్ 5కి అలా అయితే ఐబీఎంలో దిగాను. ఐబీఎం అంటే నియర్ మాకు విజయవాడనే, మా విలేజ్ ఇటు సైడే. సో ఐబీఎంలో దిగిపోయాను. ఐబీఎంలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. అండ్ ఇక్కడ జ్యూస్ పాయింట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ జ్యూస్ అయితే తాగాను, మార్నింగ్ నుంచి ఏం తినలేదని, చాలా బాగుంటుంది. గ్రేప్ జ్యూస్ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి మా విలేజ్కి ఒక 30 మినిట్స్ పడుతుంది. సో బస్ కోసం అయితే వెయిట్ చేశాను, ఫ్రీ బస్ కాబట్టి. ఇంకా బస్ అయితే వచ్చేసింది, ఎక్కేసాను. నేను వచ్చి 1 మంత్ అవుతున్నా కానీ అంత కొత్తగా అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? బస్సులో మా 10th ఫ్రెండ్ ఒక అమ్మాయి కనిపించింది. ఇటు వెళ్ళే వేలు నేను చదువుకున్న హాస్టల్ 7th to ఇంటర్ కూడా ఈ వేలోనే. మా ఫ్రెండ్స్ అంతా నియర్లోనే ఉంటారు. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫైనల్గా మా విలేజ్ అయితే వచ్చేసాను. మా విలేజ్ నేను గుర్తుపట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా విలేజ్లో అయితే ఇంజనీరింగ్ కాలేజ్, ఫేమస్ కాలేజ్ ఇది ఎల్బిఆర్సి, అంటే లెక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ పక్కనే స్టేడియం కూడా ఉంటుంది, ఇండోర్ అవుట్డోర్ స్టేడియం, చాలా ఫేమస్ కాలేజ్. ఇంకా ఫైనల్గా బస్ దిగి అలా వాక్ చేసుకుంటూ అయితే వెళ్ళాను. మా మమ్మీకి తెలిసిపోయింది వస్తున్నాను, ఇంకా గేట్ దగ్గర వచ్చి మరీ చూస్తుంది, లగేజ్ మోయలేకపోతాను. ఇంకా లగేజ్ తీసుకొని వెళ్తుంది. వీడియో తీస్తున్నా అని తెలియదు. వీడియో మా తమ్ముడు కాల్ చేసి చెప్పాను, వచ్చాను బస్ దిగండ్రా అంటే వాడు రాకుండా ఇంట్లోనే ఉన్నాడు, గేమ్ ఆడుతున్నాడు. సో ఇంకా మా మమ్మీకి చెప్పేసరికి గేట్ దగ్గరికి వచ్చి మరీ చూస్తుంది. ఇంకా వీడే మా తమ్ముడు ఇంట్లో చెప్పేశాడు అక్క వస్తుందని. ఇంకా మా డాడీ కూడా సెంటర్కి వెళ్ళాడంట నా కోసం. నేనేమో వేరే నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత కాల్ చేసి ఇంటికి రమ్మని చెప్పాను. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి అలా కూర్చున్నాను. మా మమ్మీ తెచ్చి స్నాక్స్ ఇచ్చింది, పెసరగారలంట, ఇంకా నేరేడుకాయలు ఇచ్చింది. అవన్నీ ఫుల్గా తినాను. హాస్టల్ వాళ్ళకి తీసింది ఫుడ్ వాల్యూ. ఇంకా నేనైతే ఫుల్గా తినేసాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జ్యూస్ ఒకటే తాగాను కాబట్టి ఇంకా చెప్తున్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అనేసరికి సరే ఇవి తినాను. ఇంకా ఈవినింగ్ టైంలో అలా అయితే కేక్ సెలబ్రేట్ చేస్తాను, కేక్ ఒక్కటే తీసుకుంటాను, ఇంకేం తీసుకోను అంటే అప్పుడు ఒప్పుకున్నారు. అప్పటి వరకు నాకు సెలబ్రేషన్స్ వద్దు, ఏం వద్దు అనేసరికి ఇంకా ఫైనల్గా కేక్ ఒకటి తీసుకొని మా మమ్మీకి నచ్చిన ఒక బ్రెడ్ తీసుకొని వచ్చేసాను. డాడీ చేయండి డాడ్. హ్యాపీ యానివర్సరీ డాడీ. డాడీకి ఇవన్నీ సెలబ్రేషన్స్ తెలీదు. సో ఫస్ట్ టైం చేసుకున్నాడు, ఎప్పుడు చేయలేదు అని నేను చాలా వెయిట్ చేశాను. హ్యాపీనెస్ కోసం ఏదైనా చేశాను. ఇంకా వాళ్ళందరూ మా తమ్ముడు, మమ్మీ, డాడీ, మా తమ్ముడు. ఇంకా మా డాడీ ఇక్కడ కేక్ పెడతాను, మా మమ్మీ కూడా మర్చిపోయింది మా డాడీకి పెడతారని. మా డాడీ వచ్చి పెడతాను, మా తమ్ముడు వచ్చేసాడు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ హారిక అఫీషియల్. ఈ డ్రెస్ అయితే మా మమ్మీ స్టిచ్ చేసింది, చాలా బాగా స్టిచ్ చేసింది. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ గైస్.